నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రతి బాల్కి పెరుగుతున్నటువంటి ఉత్కంఠ, ఉద్వేగం. ఈసారి కూడా మ్యాచ్ ఓడిపోతామా, అసలు మనం కప్పు కొట్టలేమా అనేటువంటి ఎమోషన్స్, ఆలోచనలు, వీటన్నిటి తర్వాత 140 కోట్ల మంది భారతీయులు గర్వపడేలా రోహిత్ సేన T20 వరల్డ్ కప్ మ్యాచ్ని గెలిచింది. కప్పును సగర్వంగా భారతదేశానికి తీసుకొస్తుంది. అయితే ఈ కప్ ఎందుకంత ప్రత్యేకం? మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్, క్రికెట్ కామెంటేటర్ వెంకటేష్ గారు. నమస్కారం అండి, అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. కంగ్రాచులేషన్స్ కవిత గారు. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఒక వండర్ఫుల్ మ్యాచ్, ఏమనాలో దాన్ని ఎలా వర్ణించాలో తెలియట్లేదు. కాకపోతే మోస్ట్ ఎక్సైటింగ్ అండ్ మోస్ట్ ఎమోషనల్ ఫైనల్ అండి. మనం ఇంతకుముందు 3 వరల్డ్ కప్స్ గెలిచాం, కానీ ఇది వాటికి ఏమాత్రం తీసిపోదు. చాలా చాలా, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు, దశాబ్దం తర్వాత, 11 ఏళ్ల తర్వాత మనకి ఒక ఐసీసీ ట్రోఫీ వచ్చింది. ఇంకా వరల్డ్ కప్స్ విషయానికి వస్తే ఎప్పుడో 11లో గెలిచాం మనం, 13 ఏళ్ల తర్వాత వచ్చింది. T20 వరల్డ్ కప్ చూస్తే ఇంకా ఎక్కువ, 17 ఏళ్ల తర్వాత వచ్చింది. సో ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత ఇండియా ఏంటి వరల్డ్లో #1 సూపర్ పవర్, కానీ ట్రోఫీలు లేవు, అన్నీ ఉన్నాయి, ట్రోఫీలు లేవు. సో అది ఒక గ్రేట్ రిలీఫ్. ఆ ఎమోషన్స్ చూడండి, ప్లేయర్స్లో కళ్ళ నీళ్లు పెట్టుకున్న వాళ్ళు లేరు, ఎందుకంటే వాళ్ళు ఎన్నో విజయాలు చూశారు, కానీ ఐసీసీ ట్రోఫీలు ఊరించడం అనమాట. ఇంతగా ఊరించినామని, ఇన్ని దశాబ్దాల పాటు ఊరించడం. గ్రేట్ ప్లేయర్స్ ఉన్నారు మన దగ్గర. విరాట్ కోహ్లీ ఉన్నాడు, రోహిత్ శర్మ ఉన్నాడు, బుమ్రా ఉన్నాడు, హార్దిక్ పాండ్యా, జడేజా, అద్భుతమైన స్పిన్నర్స్ ఉన్నారు మన దగ్గర. ఇంత ఉండి, ఇంత టాలెంట్ ఉండి మనం ట్రోఫీలు గెలవలేకపోవడం ఏంటి? మన దగ్గర రిసోర్సెస్ లేవా, ఫైనాన్సెస్ లేవా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా, #1 ర్యాంకింగ్స్ లేవా? అన్నీ ఉన్నాయి, ట్రోఫీలు లేవు. సో అది గెలవడం అంటే ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత రావడం అనేది, అందుకే మనం 83లో గెలిచినప్పుడు ఎంత ఆనందపడ్డాము, 11లో గెలిచినప్పుడు సచిన్ లాస్ట్ ఎంత ఆనందపడ్డాము, ఫస్ట్ T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు 7లో ఎంత ఆనందపడ్డాము. దాంతోపాటు ఇది కూడా ఒక హ్యాపీనెస్, దాన్ని మించిన ఒక గొప్ప రిలీఫ్. ముందు మాత్రం ఒక డౌట్ అనేది అనిపించింది, అరే ఫస్ట్ ఓవర్లోనే 15 రన్స్ వచ్చాయి, ఆ తర్వాత వరుసగా పోతున్నాయి వికెట్లు, ఏమవుతుంది అనేది ఒకటి. ఆ తర్వాత పర్లేదు, హైయెస్ట్ స్కోర్ ఇప్పటిదాకా ఏ ఫైనల్లో T20లో రాని 176 కొట్టినప్పుడు ఏమనిపించింది మీకు? 176 సరిపోతుంది అనిపించింది. ఓకే, ఎందుకంటే మెగా ఫైనల్ ఇది. మెగా ఫైనల్లో 150 పైన ఉండే టోటల్ ఏది చేజ్ చేయాలన్నా చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఆ టైటిల్, ఆ ట్రోఫీ కనిపిస్తుంటుంది కళ్ళ ముందు. సో చేజ్ చేసే టీంకి అంత ఈజీ కాబోదు. అయితే మన గొప్పతనం ఏంటంటే, మీరు చెప్పినట్టుగా 3 వికెట్లు పవర్ ప్లేలో పడ్డాయి, అయినా మీకు పవర్ ప్లేలో 45 రన్స్ వచ్చాయి. సో వికెట్లు పడుతున్నా మన వాళ్ళు రన్స్ కొడుతున్నారు, అది చాలా ఇంపార్టెంట్. సెండింగ్ అక్షర్ పటేల్ అహెడ్ ఆఫ్ అదర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, అది ఒక మాస్టర్ స్ట్రోక్. అతనికి ఏంటంటే, అతను అవుట్ అయినా పర్వాలేదు, అతన్ని ఫ్రీగా ఆడుకోమని చెప్పారు, రిస్క్ తీసుకోమని చెప్పారు. అతను చేసిన 47 రన్స్ చాలా చాలా క్రూషియల్. ఎగ్జాక్ట్లీ. సో కోహ్లీ, మీరు ముందు నుంచి ఆ మాట చెప్తూ వస్తున్నారు, కోహ్లీ ఫైనల్ మ్యాచ్ కోసం తన ఎనర్జీని మొత్తం, తన పొటెన్షియల్ని దాచిపెట్టుకున్నాడేమో అని, దాన్ని అంతా సేవ్ చేసుకొని వచ్చి ఒకేసారి విశ్వరూపం చూపించాడు విరాట్ కోహ్లీ, విరాట్ రూపాన్ని చూపించాడు అక్కడ. మనం క్రికెట్లో ఎప్పుడు మాట్లాడు, ఫార్మ్ ఈజ్ టెంపరీ, క్లాస్ ఈజ్ పర్మనెంట్. ఆ క్లాస్ చూపించాడు విరాట్ కోహ్లీ. మొత్తం టోర్నమెంట్ అంతా ఫెయిల్ అయ్యాడు, టోర్నమెంట్ అంతా కలిపి 75 రన్స్ చేశాడు, ఇక్కడ ఒక్క ఇన్నింగ్స్లో 76 రన్స్ చేశాడు. సో అవసరమైనప్పుడు ఆ బిగ్ ఈవెంట్లో, ఫైనల్లో తన సత్తా చూపించాడు. అది కూడా క్రూషియల్. నాకు కొంతమంది క్రిటిసైజ్ చేశారు ట్విట్టర్లో, వాటిలో అతను ట్రోల్ చేశారు, పర్సనల్ ల్యాండ్ మార్క్ కోసం ఆడుకున్నావు, స్ట్రైక్ రేట్ తక్కువగా ఉంది. స్ట్రైక్ రేట్ మధ్యలో తక్కువగా ఉన్నమాట నిజమే, కానీ చివరికి వచ్చేసరికి ఇది ఆల్మోస్ట్ రీచ్ 130. సో 130 స్ట్రైక్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ వికెట్లు పడుతున్న టైంలో అతనికి ఇచ్చిన రోల్, తర్వాత రోహిత్ శర్మ కూడా చెప్పింది ఏంటంటే, విరాట్ కోహ్లీకి ఒక రోల్ ఇచ్చాం, ఒక ఎండ్లో ఉండు అవతల ఎండ్లో రన్స్ కొడతారు. అవతల ఎండ్లో అక్షర్ వాజ్ హిట్టింగ్, టేకింగ్ రిస్క్, శివం దూబే వాజ్ టేకింగ్ రిస్క్. విరాట్ కోహ్లీ రోల్ ఏంటంటే, ఒక ఎండ్లో మళ్ళీ ఫర్దర్ డ్యామేజ్ లేకుండా కాపాడాలి. సో తన రోల్ పర్ఫెక్ట్గా చేశాడు. అతనికి అలవాటైన రోల్ అది, యాంకర్ రోల్. అది మన టీంకి ఎంతగానో ఉపయోగపడు. విరాట్ కోహ్లీ కనుక రిస్క్ తీసుకున్నాడు, తొందరగా అవుట్ అయి ఉంటే మనం 150 కూడా చేస్తుండకపోవచ్చు. సో నో గ్యారంటీ ఫర్ దట్. సో అందుకని అతనికి ఇచ్చిన రోల్ని పర్ఫెక్ట్గా చేశాడు. టీమ్ ఈజ్ వెరీ హ్యాపీ. సో ఫైనల్గా విరాట్ కోహ్లీ తన క్రిటిక్స్ అందరినీ నోళ్లు మూయించడం చెప్పాలి. సో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోసం వచ్చిన తర్వాత ఒక విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ చూపించారు అనుకున్నప్పుడు, ఒక స్టేజ్లో ఆల్మోస్ట్ అందరూ హోప్స్ వదిలేసుకున్నట్టున్నారు. ఒక నిరాశ, నిరుత్సాహం ఇవన్నీ వచ్చేసాయి, ఏడు తన్నుకుంటూ వస్తుంది, ఎమోషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. కంబ్యాక్ అనేది బౌలర్లు ఎలా మొత్తం మ్యాచ్ని టర్న్అవుట్ చేశారు, అసలు ఏం జరిగింది అక్కడ? ద హై డ్రామా అండి, ఎందుకంటే 12 for 2 వాళ్ళు మొదట్లోనే 2 వికెట్లు పడ్డాయి, స్కోర్ పెద్దగా ఉంది, రన్ రేట్లో కూడా వెనకబడ్డారు వాళ్ళు. ఇన్ని చూసినప్పుడు 10 ఓవర్ల టైంకి మనం ఏమనుకున్నామంటే హ్యాపీగా గెలిచేస్తున్నామని మనం సంబరపడ్డాం. కానీ మళ్ళీ ఒక పార్ట్నర్షిప్ వచ్చింది, స్టబ్స్ అండ్ డికాక్ అవుట్ అయ్యాడు, స్టబ్స్ అవుట్ అయ్యాడు.
కానీ క్లాసన్ ఎప్పుడైతే క్లాసన్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ప్లేయర్. స్పిన్ చాలా బాగా ఆడతాడు. స్పిన్ బౌలింగ్లో అతను బ్యాక్ ఫుట్ నుంచి కొట్టే సిక్సర్లు కానీ, అతనుకున్న పవర్ కానీ, అతనుకున్న టైమింగ్ కానీ, ఆ ఫుట్ వర్క్ కానీ ఎవరికి లేవు. సో అలాంటి ప్లేయర్ సెటిల్ అయ్యి ఆడుతున్నాడు. ఇంతవరకు పెద్దగా ఆడలేదు అతను ఈ వరల్డ్ కప్లో. సో అతను ఆడుతున్న టైంలో చూస్తే మనకి నిజంగా మ్యాచ్ పోయిందే అనుకున్నాం. కానీ లక్కీగా ఏంటంటే మ్యాచ్ 15th ఓవర్ తర్వాత టర్న్ అయింది. 15 ఓవర్స్ ముగిసే టైంకి వాళ్ళ స్కోరు, వాళ్ళకి అవసరమైన టార్గెట్ అంటే 30 రన్స్ 30 బాల్స్ ఉన్నాయి. సో రనే బాల్ అనేది T20లో చాలా ఆషామాషి ఆడుతూ పాడుతూ క్లాసన్ అప్పుడున్న ఫామ్లో అక్కడ ఎవ్వరు కూడా ఇండియాకి మీద హోప్స్ లేవు. మనందరూ నీరు గారిపోయాం. అందరూ మరొక కప్ చేజారింది, వరుసగా మనకి ఈ నిరాశ నిస్పృహ తప్పదా అని అనుకున్నాం. మనం వీ హ్యావ్ రిజైన్ టు ద ఫేట్ దట్ ఇండియా ఇస్ గోయింగ్ టు లూజ్ దిస్ ఫైనల్ ఆల్సో. మనం దానికి రాజీ పడిపోయాం. కానీ లక్కీగా ఒక మంచి మాస్టర్ స్ట్రోక్ ఫ్రమ్ రోహిత్ శర్మ టు బ్రింగ్ బుమ్రాని ఏంటంటే మామూలుగా చూస్తే 17 and 19 ఓవర్స్ అతనికి బౌలింగ్ ఇవ్వాలి, చివరి ఓవర్లో అతన్ని వాడుకోవాలి. కానీ 16th ఓవర్లో తీసుకొచ్చాడు. ఎందుకంటే అక్కడ ఆ బ్రేక్స్ వేయడం ముఖ్యం. ఆ ఓవర్లో వికెట్ రాలేదు, 4 రన్సే ఇచ్చాడు. 4 రన్స్ ఇచ్చేసరికి టెన్షన్ పెరిగింది. నెక్స్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కి వైడ్ డెలివరీని ఆడే ప్రయత్నం చేశాడు క్లాసన్. కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. క్లాసన్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో వాళ్ళు ప్యానిక్లోకి వచ్చారు. రన్స్ రావడం తగ్గిపోయింది. మిల్లర్ ఉన్నప్పటికీ వికెట్లు కూడా పడ్డాయి. సో తర్వాత ఓవర్ బుమ్రా ఇంకా అద్భుతంగా వేశాడు, తన 17th ఓవర్. సో బుమ్రా వేసిన ఓవర్లో మార్క్ యాన్సన్ అవుట్ చేశాడు. 2 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అక్కడ మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది. సో రన్ రేట్ ప్రెషర్ వచ్చేసింది. సో బుమ్రా ఈజ్ ద హీరో. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీకి ఇచ్చారు. కానీ బుమ్రా వేసిన 4 ఓవర్లు, ఫస్ట్లో ఒక వికెట్ తీశాడు. తర్వాత సెకండ్ స్పెల్లో అతను వేసిన 2 ఓవర్లు 6 రన్స్ ఇచ్చి 2 వికెట్లు, 1 వికెట్ తీయడం, దట్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ ది మ్యాచ్. అండ్ హార్దిక్ పాండ్యా కూడా క్లాసన్ వికెట్ తీయడం, ఆఖరి ఓవర్ కూడా అద్భుతంగా వేసాడు హార్దిక్ పాండ్యా. నాట్ టు ఫర్గెట్ హర్షదీప్ కూడా 19th ఓవర్ బ్రహ్మాండంగా వేసాడు, ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. సో చివరిలో మన ముగ్గురు పేస్ బౌలర్స్ వేసిన 5 ఓవర్లు మ్యాచ్ని కంప్లీట్గా మన వైపు తిప్పాయి. సో హై డ్రామా, చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్. 2007లో ఎలా టెన్షన్ పడ్డామో ఇక్కడ కూడా అలాగే టెన్షన్ పడ్డాం. ఈవెన్ 2011 వరల్డ్ కప్ అప్పుడు కూడా మనం ఒక స్టేజ్లో వాళ్ళు విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్ వీళ్ళందరూ అవుట్ అయినప్పుడు ధోని వచ్చి గంభీర్తో కలిసి ఒక పార్ట్నర్షిప్ చేసే వరకు మనకి ఆ టెన్షన్ ఉంది. సో ఇక్కడ ఇంకా చివరికి వచ్చేసరికి అండర్ స్నాచింగ్ విక్టరీ ఫ్రమ్ దిస్ జాస్ ఆఫ్ డిఫీట్ అని. సో పరాజయం కోరల నుంచి విక్టరీని సాధించగలిగాం. సెమీఫైనల్ మ్యాచ్లో అక్షర్ పటేల్ పట్టినటువంటి క్యాచ్ ఎంతలా అసలు మర్చిపోదాం అనుకున్నా కానీ ఆ మెమరీలోంచి వెళ్ళిపోదాం. సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు చేసినటువంటి ఒక క్యాచ్ అనేది, సిక్సర్ని పట్టుకున్నటువంటి తీరు అనేది మ్యాచ్ని మలుపు తిప్పింది. ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోతుంది కదా అది. అసలు క్యాచెస్ విన్ మ్యాచెస్. 16 రన్స్ కావాలి ఆఖరి ఓవర్లో. హార్దిక్ పాండ్యా ఫుల్ టాస్ వేశాడు, దాన్ని ఈజీగా 6 కొట్టినాడు. 6 కొట్టాడు కూడా, ఆల్మోస్ట్ 6 కొట్టినంత అయింది. కొద్దిగా ఇప్పుడు ఇట్స్ అ గేమ్ ఆఫ్ ఇంచెస్ అండ్ సెంటీమీటర్స్. కొంచెం యువతలుగా వచ్చింది. సూర్యకుమార్ బాల్ని పట్టుకున్నాడు, బ్యాలెన్స్ మెయింటైన్ చేశాడు, బ్రేక్లు వేశాడు, బౌండరీ లైన్ టచ్ చేయకుండా జాగ్రత్త పడ్డాడు. అయినా ఆ మొమెంటంతో బయటికి వెళ్ళిపోయినప్పుడు దాన్ని గాల్లోకి బాల్ విసిరేసి మళ్ళీ వచ్చి దాన్ని అందుకున్నాడు. ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు, కానీ ఆ మ్యాచ్ సిచ్యుయేషన్లో అక్కడున్న సిచ్యుయేషన్లో దాన్ని పట్టుకోవడం, ఆ సమయస్ఫూర్తి ప్రదర్శించడం ఎక్స్ట్రాడినరీ క్యాచ్. ఎందుకంటే అది అందరూ ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో అది క్యాచ్ కాదు కప్, వాట్ యు హ్యావ్, నువ్వు పట్టుకున్నది క్యాచ్ కాదు కప్ అని చెప్పి అంటారు. ఆ బాల్ ప్లేస్లో కప్పును పెట్టి మీమ్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. సో అది చాలా ఇంపార్టెంట్ క్యాచ్. అది ఆ క్యాచ్ అక్కడ పట్టకపోతే మిల్లర్ లాంటి ప్లేయర్, ఫినిషర్, అతని రోలే అది. మంచి ఫామ్, ఆల్రెడీ ఒక 6 or 4 కొట్టాడు. సో మిల్లర్ కనుక కంటిన్యూ అయి ఉంటే యూ వుడ్ హ్యావ్ వన్ ద మ్యాచ్. 16 రన్స్ అంత కష్టమే కాదు, కొట్టిన చిన్న గ్రౌండ్ అది, ఈజీగా బౌండరీ క్లియర్ చేయొచ్చు. సో దట్ క్యాచ్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు 3 కప్పులు గెలుచుకున్నప్పుడు ఒక ఆనందం, ఉద్వేగాన్ని చూసాము. దేశమంతా ఒక ఎమోషన్కి లోటైంది. కాకపోతే ఈసారి అందరి కళ్ళలో కన్నీళ్లు కనిపించడం అనేది, ఇంక్లూడింగ్ ప్లేయర్స్, అక్కడ బ్యాటర్లు కావచ్చు, బౌలర్లు కావచ్చు, ఫీల్డర్, అందరి కళ్ళలో కన్నీళ్లు కనిపించాయి. ఎందుకంత ఎమోషనల్ అయ్యారు అసలు, తట్టుకోలేకపోయారు? అవి ఖచ్చితంగా ఆనంద బాష్పాలు కాదండి, టియర్స్ ఆఫ్ జాయ్ కాదు అవి. దాంట్లో ఒక బాధ, ఒక రిలీఫ్ కూడా ఉన్నది. సో అందరూ ఏంటంటే ఎప్పటి నుంచో ఎన్నో ఇలాంటి డిసప్పాయింట్మెంట్. చివరి వన్డే వరల్డ్ కప్ ఫైనల్ అయితే చాలా పెద్ద దెబ్బ, చాలా మంది కోలుకోలేదు. ఇప్పటికీ ఆ గాయం పచ్చిగానే ఉంది అందరికీ. సో ఆ వన్డే వరల్డ్ కప్ ఓడిపోయిన ఆ దెబ్బ ఒకటి, తర్వాత అంతకుముందు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2 సార్లు ఓడిపోయాం. అనేక సందర్భాల్లో సెమీఫైనల్లోనూ ఫైనల్ అంతవరకు బ్రహ్మాండంగా వెళ్ళి ఈసారి కప్ మనదే అనుకున్న టైంలో రాకపోవడం. సో అది ఆనందం ప్లస్ ఒక దుఃఖం అందరికీ తనుకు వచ్చింది. వాళ్ళని చూస్తే మనకు కూడా చాలా, ముఖ్యంగా హార్దిక్ పాండ్యా అయితే బోర్న విలిపించడం మనం చూసాం. ఎందుకంటే
ది ట్రామా దట్ హీ హాస్ గాన్ త్రూ ఈ కొన్ని నెలలుగా ఐపీఎల్ అప్పుడు అతన్ని ట్రోల్ చేయడం కానీ, అతని పర్సనల్ లైఫ్లో అతని డివోర్స్ కానీ, ఇవన్నీ అతను చాలా ఇబ్బందులు పడ్డాడు. సో తన పర్ఫార్మెన్స్తో ఈ వరల్డ్ కప్లో అటు బ్యాట్తో కానీ బాల్తో కానీ వాటన్నిటిని కాంకర్ చేసి మళ్ళీ ఒక హీరోగా ఎమర్జ్ అయ్యాడు. చాలా కష్టం అది అలా కావడం. అంటే అన్ని పర్సనల్ ఇబ్బందులు ఎదుర్కొని ట్రోలింగ్, అతని ఐపీఎల్లో ఏ గ్రౌండ్లో వెళ్ళినా అతన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. అవన్నీ తట్టుకొని నిలబడి ఆ టాలెంట్ చూపించడం అంటే ఎక్స్ట్రాడినరీ. సో ఈసారి ఇద్దరు సీనియర్లు ఎవరైతే ముందుండి లీడ్ రోల్లో ఉన్నారో అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక హిట్ పేర్ అనుకోవచ్చు మనం, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు మ్యాచ్ అయిపోయిన తర్వాత ట్రోఫీ తీసుకునే సమయంలో అనౌన్స్ చేసేసారు T20కి గుడ్ బై చెప్తున్నట్టుగా. సో ఆ లాస్ అనేది లేకుంటే వాళ్ళు ఇప్పటిదాకా చూసినటువంటి ఒక ట్రెమండస్ గేమ్ ప్లే అనేది ఎలా చూస్తున్నారు మీరు? అంటే ఈ ఆనందంలో అదొక చిన్న విషాదం కూడా. ఎందుకంటే నో డౌట్ వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో కంటిన్యూ కారనేది అందరికీ తెలుసు. కానీ అది ఒక్కసారి ఆ నిజాన్ని ఫేస్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ క్రికెట్ చూసేదే విరాట్ కోసం లేకపోతే రోహిత్ కోసం. వాళ్ళిద్దరూ లేకుండా మ్యాచ్లు చూడడం, T20 మ్యాచెస్ చూడడం అంటే వాళ్ళకి అది తట్టుకోలేరు. వాళ్ళిద్దరూ లేరన్న థాట్ను కూడా తట్టుకోలేరు చాలామంది. సో అది చాలా పెద్ద లోటుగా చెప్పుకోవాలి. సూపర్ స్టార్స్, వాళ్ళిద్దరు సూపర్ స్టార్స్. వాళ్ళు స్టార్డమే కాదు, వాళ్ళు పర్ఫార్మెన్స్ వైజ్ తీసుకున్నా కూడా వాళ్ళు ఎన్ని జాయ్ఫుల్ మూమెంట్స్ ఇచ్చారు మనకి అన్ని ఫార్మాట్. ముఖ్యంగా ఈ ఫార్మాట్లో కూడా రోహిత్ శర్మ ఇది హైయెస్ట్ రన్ గెటర్, సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్ విరాట్ కోహ్లీ. మనకే కాదు వరల్డ్లో ఇద్దరు 4,000 పైగా రన్స్ చేసిన వాళ్ళు ముగ్గురు ఉంటే వీళ్ళిద్దరూ అందరిలోకి టాప్లో ఉన్నారు. అండ్ రోహిత్ శర్మ హిట్ 5 T20 ఇంటర్నేషనల్ 100s, ఎవరికి లేవు. ఒక మా మ్యాక్స్వెల్ ఒకటే ఈక్వల్గా జాయింట్ రికార్డ్ హోల్డర్. 205 సిక్స్లు కొట్టాడు రోహిత్ శర్మ. ఎవరు 200 సిక్స్లు కొట్టలేదు T20 ఇంటర్నేషనల్. విరాట్ కోహ్లీ కొన్ని రికార్డ్స్ విరాట్ కోహ్లీకి ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ దిగ్గజాలు ఇండియన్ క్రికెట్లో. వాళ్ళిద్దరూ లేకుండా మనం ఉన్న 3 ఫార్మాట్లో ఒక ఫార్మాట్ చూడడం అనేది మనం ఇంకా జీర్ణించుకోలేని ఒక అంశంగా ఉంది. సో ఫ్యాన్స్కి చాలా టైం పడుతుంది. వాళ్ళిద్దరిని ఇంకా మనం మళ్ళీ ఇంటర్నేషనల్ సీన్లో చూడడం. ఐపీఎల్ ఆడతారు వాళ్ళు, తర్వాత టెస్ట్లు ఆడతారు, వన్డే ఇంటర్నేషనల్స్ ఆడతారు, అన్నిట్లో ఆడతారు. కానీ ఒక్క ఫార్మాట్ నుంచి వాళ్ళు తప్పదు. అది ఓపెన్ సీక్రెట్ అనే మాట కూడా విరాట్ కోహ్లీ వాడడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ వరల్డ్ కప్ తర్వాతే వాళ్ళని పక్కన పెడదాం ఉంటున్నారు. లాస్ట్ మినిట్లో, లాస్ట్ ఇయర్ అంతా వాళ్ళు ఒక్క T20 ఇంటర్నేషనల్ కూడా ఆడలేదు. మళ్ళీ లాస్ట్ మినిట్లో మనసు మార్చుకుని BCCI మళ్ళీ వాళ్ళని రంగంలోకి దించింది. కానీ వరల్డ్ కప్ తర్వాత యంగ్స్టర్స్ చాలా మంది విపరీతమైన టాలెంట్ ఉంది ఇండియాలో. సో వీళ్ళిద్దరే కంటిన్యూ అయితే వాళ్ళకి అన్యాయం చేసినట్టు. యంగ్ జనరేషన్ నెక్స్ట్ ఎవరు వస్తారు అనేది. ఎందుకంటే ఇంకా 2 ఏళ్ల తర్వాత T20 వరల్డ్ కప్ ఉంది. అప్పటికి మనం కొత్త టీంని తయారు చేసుకోవాలి. సో వీళ్ళని సీనియర్లను నమ్ముకుంటే కుదరదు. సో ఎట్ సమ్ పాయింట్ దిస్ షుడ్ హ్యాపెన్. బట్ అన్ఫార్చునేట్లీ ఇది ఇక్కడ జరగడం అనేది. బట్ దే హ్యావ్ రిటైర్డ్ అనే హై నోట్. ట్రోఫీ చేతిలో పట్టుకుని సగర్వంగా తలెత్తుకుని వాళ్ళు ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యారు. ఇండియన్ క్రికెట్లో చాలా మంది రిటైర్మెంట్ ప్రకటించరు. హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ దెమ్ ఫర్ అనౌన్సింగ్ ద రిటైర్మెంట్. ఎగ్జాక్ట్లీ. విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే రోహిత్ శర్మనేమో కెప్టెన్ గా ఒక కప్. రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ నో డౌట్ బుమ్రా. కానీ రోహిత్ శర్మ ఈ వరల్డ్ కప్లో అతను లీడ్ చేసిన విధానం, తన ఇండివిజువల్ స్కోర్స్ చూసుకోకుండా టీం కోసం అతను ఆడిన అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడిన విధానం, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. సో అతను ఈ వరల్డ్ కప్ గెలిచామంటే యంగ్స్టర్స్ని అతను గైడ్ చేశాడు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు మందలించి ఎప్పుడు వాళ్ళని బుధం తట్టాలి అప్పుడు తట్టి ఒక బిగ్ బ్రదర్గా, ఒక సీనియర్ మోస్ట్ ప్లేయర్గా అతను లీడ్ చేసిన తీరు, ఒక పెద్దన్నయ్యలాగా వాళ్ళందరినీ ఎలాగైతే ఈ వరల్డ్ కప్ గెలిచేలాగా. ఎందుకంటే ఇక్కడ చూడండి మీరు, ఒక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ గెలవలేదు మనం, మొత్తం టీంలో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది, ప్రతి ప్లేయర్ కాంట్రిబ్యూషన్ ఉంది. అందరూ ఒక టీమ్గా ఆడారు, టీమ్గా పర్ఫామ్ చేశారు. దానికి అంతా ఆ గ్లూ ఏంటంటే రోహిత్ శర్మ. వీళ్ళందరినీ ఒక బాండింగ్ క్రియేట్ చేసింది రోహిత్ శర్మ. సో దిస్ ఈస్ రోహిత్ శర్మాస్ కప్ వితౌట్ ఎనీ డౌట్. సో ఇద్దరు సీనియర్లతో పాటుగా మరొక సీనియర్, సూపర్ సీనియర్ రాహుల్ ద్రావిడ్, మిస్టర్ కూల్ అంటుంటాం. కప్పు చేతిలోకి వచ్చిన తర్వాత అలాంటి ఎక్స్ప్రెషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు రాహుల్ ద్రావిడ్ నుంచి. రాహుల్ ద్రావిడ్ ఎమోషన్స్, రాహుల్ ద్రావిడ్ వాళ్ళు అంటారే వాళ్ళలాగానే అతని ఎమోషన్స్ కూడా ఉండవు. చాలా శృతి హాసన్ అంటారు, ఆ శృతి హాసన్ లాగా ఉంటాడు. రేసుగురు శృతి హాసన్ లాగా అతని ఎమోషన్స్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయడు. కానీ అతను అంతగా ఆనందపడడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఇది అతని లాస్ట్ అసైన్మెంట్ యాజ్ కోచ్ ఆఫ్ ఇండియన్ టీమ్. రెండోది ఏంటంటే యాజ్ ప్లేయర్గా కూడా ఎప్పుడు అతను వరల్డ్ కప్ గెలవలేదు. ఇదే క్యారిబియన్లో, ఇదే వెస్టిండీస్లో 2007లో క్యాప్టెన్గా వెళ్ళాడు. ఫస్ట్ రౌండ్లోనే చాలా హ్యూమిలియేటింగ్గా ఇండియా వెనుదిరిగింది అతని క్యాప్టెన్సీలో. అదొక చేదు అనుభవం అతను. సో ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే మళ్ళీ అతను ఆ కప్ సాధించాడు యాజ్ ఎ కోచ్. సో ప్లేయర్గా తను సాధించలేని వరల్డ్ కప్ని కోచ్గా టీంని గైడ్ చేస్తూ అతను అందుకున్నాడు.
అండ్ హీఈస్ ప్రాబ్లీ ది బెస్ట్ ఇండివిజువల్. అతను ఎంత నైస్ జెంటిల్మెన్ మనకి ఎక్కడ కనబడు. సో అతనికి అజాత శత్రువు, అతనికి శత్రువులు ఉండే అవకాశమే లేదు. అలాంటి ఒక వ్యక్తి ఇంత బాగా టీంని గైడ్, ఎంత ఫెయిర్గా ఉంటాడు, ఎంత నైస్గా ఉంటాడు పీపుల్కి అని తెలుసు. టీం కోసం ఎంత కమిటెడ్గా అతను టీంని తయారు చేశాడు, ఎంత కమిటెడ్గా, ఎంత సిన్సియర్గా అతను వ్యవహరించాడని అందరికీ తెలుసు. సో అతని ఆఖరి మూమెంట్ లీవింగ్ ది ఇండియన్ కోచ్ 2.5 years తర్వాత ఇండియన్ కోచ్గా అతను తన చివరి అసైన్మెంట్లో ఆ ట్రోఫీతో ఒక హై నోట్లో రిటైర్ కావడం యాజ్ కోచ్ వండర్ఫుల్. సో ఒక స్క్రిప్ట్ ప్రకారం జరిగినట్టుగా అనిపించింది నిజంగా. ఈ ముగ్గురు సీనియర్లకి యాజ్ ఎ కోచ్ అండ్ క్యాప్టెన్ అండ్ లీడర్ ఇన్ విరాట్ కోహ్లీ, వాళ్ళ ముగ్గురికి కూడా ఇది మెమొరబుల్ కప్. ఎట్ ద సేమ్ టైం సౌత్ ఆఫ్రికాను కూడా మనం ఓడిన పరాజితులుగా మాత్రం చూడడానికి లేదు. వాళ్ళు కూడా ఒక టఫ్ మ్యాచ్ ఆడారు, అన్బీటబుల్గా ఇప్పటిదాకా వచ్చారు. సో ఆ టీంని ఎలా చూస్తున్నారు మీరు? చోకర్స్ అని దాని నుంచి బయటపడ్డారా? చివరికి అదే మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారా? వీ ఫీల్ సారీ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఎంతో బాగా ఆడారు, చాలా చక్కగా ఆడారు. ఇండియా లాంటి స్ట్రాంగ్ టీం ఫేవరెట్గా బయలుదేరి ఇండియా మీద వాళ్ళు అంత మంచి ప్రదర్శన, బౌలింగ్ బాగా చేశారు, తర్వాత బ్యాటింగ్లో కూడా చివరి నిమిషం దాకా పోరాడారు. అయితే చివరిలో వాళ్ళు కలిసి రాదు. మీరు నా చోకర్ అనేది ఏదో ఒక పాయింట్లో బయటపడుతుంది. ప్రాబ్లీ మొట్టమొదటి ఫైనల్ ఆడుతున్నారు, ఆ ఫైనల్లో చివరి అడుగు, ఆఖరి అడుగు దగ్గర తడబడ్డారు. అన్ని అడుగులు బాగానే ఎక్కారు, శిఖరాగ్రం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ తడబడ్డారేమో అనిపించింది. బట్ వాళ్ళ టీం ఆడిన తీరు, ఈవెన్ వన్డే వరల్డ్ కప్లో కూడా వాళ్ళు సెమీస్ దాకా చాలా బాగా వచ్చారు. సో దే హ్యావ్ దట్ ఫ్యూచర్. వాళ్ళ దగ్గర ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ టైటిల్స్ కొరత, వరల్డ్ కప్స్ రాని లోటు వాళ్ళు భర్తీ చేసుకుంటారన్న కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చారు. యంగ్ టీమ్, ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మంచి స్ట్రాంగ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ ముందు రాదు. వాళ్ళు ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇండియాతో పాటు వాళ్ళు ఒక పెద్ద ఫోర్స్గా ఎమర్జే పరిస్థితులు మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా T20 2024 వరల్డ్ కప్లో 20 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తే ఇప్పుడు కంక్లూడింగ్ మొత్తం అయిపోయింది కాబట్టి ఎవరు టీం ఎక్కువ పర్ఫామ్ చేసింది, ఎవరు వీళ్ళకి ఫ్యూచర్ చాలా చాలా బ్రైట్గా ఉంటుంది అనిపించింది అన్ని టీమ్స్కి సంబంధించి చూస్తే? చిన్న టీమ్స్ విషయానికి వస్తే నేపాల్ చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసింది. నేపాల్ గురించి ఎవరికి తెలియదు, ఎవరు కానీ వాళ్ళు బ్రహ్మాండం. ఇదే సౌత్ ఆఫ్రికా మీద చాలా నేరో మధ్య, ఐ థింక్ 1 run మార్జిన్తో వాళ్ళు ఓడిపోయారు. సో చాలా బాగా, ఈవెన్ బంగ్లాదేశ్ మీద అనుకుంటా కూడా వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో నేపాల్ చాలా ఇంప్రెస్ చేసింది చిన్న టీమ్స్ విషయానికి వస్తే. ఇక పెద్ద టీమ్స్ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్, కెనాట్ ఫర్గెట్ ఆఫ్ఘనిస్తాన్స్ రోల్. వాళ్ళు సెమీఫైనల్లో టోటల్గా ఫెయిల్ అయ్యారు. అది మినహాయిస్తే పెద్ద టీం న్యూజిలాండ్ని, ఆస్ట్రేలియాని వాళ్ళు ఓడించడం అనేది చాలా ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా మిగతా టీమ్స్లో ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఆర్ మోస్ట్ ఇంప్రెసివ్. ఆస్ట్రేలియా ఒక దశ వరకు బాగా ఆడారు, కానీ సూపర్ 8కి వచ్చినాక వాళ్ళు కూడా తడబడ్డారు. బట్ వీ ఫీల్ సారీ ఫర్ నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ సౌత్ ఆఫ్రికా. అండ్ ఇండియా మొత్తం మీద వాళ్ళ స్థాయికి తగినట్టు, వాళ్ళ స్టేటస్ తగినట్టు మొత్తం మీద ఈసారి మనకు న్యాయం జరిగింది. మన ప్లేయర్స్ మనకు న్యాయం చేశారు, కప్ గెలిపించి పెట్టారు. మనం ఎప్పటి నుంచో చాలా ఫ్యాన్స్ ఎప్పుడు ఇదే మాట్లాడుతున్నారు. ఐపీఎల్ ట్రాఫీ వచ్చినా, లేకపోతే ఎవరైనా సెంచరీ కొట్టినా, ఇక్కడ సెంచరీలు కొడతారు బాగానే ఉంటుంది, లేకపోతే ఇండివిజువల్ రికార్డ్స్ కొడతారు, బైలేటరల్ పేటీఎం ట్రోఫీలు గెలుస్తారు బాగానే ఉంది, కానీ ఐసీసీ ట్రోఫీలు గెలవరు అని ఒక ఫీలింగ్తో ఉన్న ఫ్యాన్స్ ఇన్ని రోజులు వాళ్ళకున్న నిస్పృహ, నిరాశ అవన్నీ కూడా ఒక్క దెబ్బతో తొలగిపోయినాయి. సో ఇండియన్ క్రికెట్కి ఇక ఆ ప్రెషర్ ఉండదు, ఆ టెన్షన్ ఉండదు. మనకి బ్రహ్మాండమైన టీం ఉంది, యంగ్స్టర్స్ బాగా డెవలప్ అవుతున్నారు. ఇప్పుడు మంకీ ఆఫ్ ద బ్యాక్ అంటారు, ఇది ఒక భారం ఉండిపోయింది ఇన్ని రోజులు. ఏంటంటే ట్రోఫీలు రావట్లేదు, ఈ జింక్స్ ఉంది. ఆ జింక్స్ ఎప్పుడైతే తొలగిపోయిందో ఐ థింక్ వీఆర్ ఇండియన్ క్రికెట్ ఇంకా చాలా ముందుకెళ్తుంది. చాలా కాన్ఫిడెంట్గా మనం ఫైనాన్షియల్ సూపర్ పవరే కాదు, ఇన్ వరల్డ్ క్రికెట్లో ఆన్ ద ఫీల్డ్ ఆల్సో మనం ఒక పెద్ద ఫోర్స్గా ఎమర్జ్ అవుతాం ఇన్ ఫ్యూచర్ అని చెప్పి, దానికి ఈ విక్టరీ ఒక బిగినింగ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మోటివేషన్ అనేది వచ్చింది కదా. ఇంతకాలం ఎదురు చూపుల తర్వాత వాళ్ళు ఆ టీంలో మెంబర్స్గా ఉన్నారు, వాళ్ళ కృషి కూడా ఫలించింది అనేది ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు రోహిత్ శర్మ కావచ్చు, కోహ్లీ, వీళ్ళ ప్లేస్లో ఎవరు వస్తారు అనేటువంటి యాంగ్జైటీ ఎలా ఉంటుందో, వీళ్ళందరూ ఉన్నారు, ముందుకు తీసుకెళ్తారు అనే కాన్ఫిడెన్స్ కూడా ఉంది కదా. డెఫినెట్గా వీళ్ళందరూ నేర్చుకోవాలి, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నుంచి నేర్చుకోవాలి. ఏంటంటే సక్సెస్ని ఎలా హ్యాండిల్ చేశారు వీళ్ళు. వాళ్ళకి అంత సూపర్ స్టార్డమ్ వచ్చింది, అయినా కూడా వాళ్ళు ఫిట్నెస్ని నెగ్లెక్ట్ చేయలేదు, వాళ్ళ ఆట మీద ధ్యాస పోగొట్టుకోలేదు. సో వాళ్ళు అంత సక్సెస్ వచ్చినా కూడా ఎంత బాగా హ్యాండిల్ చేశారు. వాళ్ళు ఎన్నో డక్కాముక్కీలు తిన్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏం పూలబాటేం కాదు. ఎన్నో సందర్భాల్లో వాళ్ళ ప్రెజెన్స్ ఇన్ ద టీంని క్వశ్చన్ చేశారు, ట్రోల్ చేశారు విపరీతంగా. వాళ్ళ ఫ్యామిలీని కూడా వదిలిపెట్టలేదు, చిన్నపిల్లల్ని కూడా వదిలిపెట్టలేదు. అయినా అవన్నీ తట్టుకొని, ఆ ఎదురు దెబ్బలను తట్టుకొని నిలబడి
ఈ వరల్డ్ కప్లో చూడండి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మీద అతన్ని జట్టులో ఎలా పెడతారు అని చెప్పి విపరీతంగా అడిగిన వాళ్ళు అందరూ ఫైనల్కి వచ్చేసరికి తన సత్తా ఏంటో చూపించాడు. సో ఎలా తట్టుకోవాలి, ఈ ఫెయిల్యూర్స్ని ఎలా తట్టుకోవాలని నేర్చుకోవాలి, సక్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలని నేర్చుకోవాలి. అండ్ హార్దిక్ పాండ్యా నుంచి కూడా నేర్చుకోవాలి. అంత పర్సనల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసినా కూడా దాని నుంచి ఎలా బయటపడి తన పర్ఫార్మెన్స్తో మళ్ళీ ఎలా పైకి వచ్చాడు. సో ఇవన్నీ కూడా బుమ్రా ఇస్ ది హీరో ఆఫ్ దిస్ వరల్డ్ కప్. డెఫినెట్గా మనం గెలవడంలో మేజర్ రోల్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంటే కాదు, మేజర్ రోల్ ఇన్ దిస్ విక్టరీ బిలాంగ్స్ టు బుమ్రా. మోస్ట్ ఎఫెక్టివ్ బౌలర్, మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ కేమ్ ఫ్రమ్ బుమ్రా. సో వీళ్ళందరి పర్ఫార్మెన్స్ నుంచి యంగ్స్టర్స్ నేర్చుకుని మన ఇండియన్ క్రికెట్ని మరింత ముందుకు తీసుకెళ్తారన్న ఒక కాన్ఫిడెన్స్, ఫ్యూచర్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని మనకు అనిపిస్తుంది. అప్పుడు బార్బడోస్లో మాత్రమే కాదు, మన భారతీయ జెండాని ఎక్కడైనా పాతేయచ్చు, ఇంకే స్టేడియంలో ఎక్కడ మనకు తిరిగి ఉండదు. ఎక్కడ వెళ్ళినా కూడా ఇండియా విల్ బి ద నెంబర్ 1 టీమ్ అవుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ని ఇప్పుడు మన టీంకి వచ్చింది. ఎస్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్ టు యూ ఆల్సో. థ్యాంక్ యూ అండి.